అందరికీ నమస్తే అండి. ఎంఎస్ రాజు గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అలాగే టీటీడీ బోర్డు సభ్యుడు. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే అయితే అయినా సరే కొన్ని వివాదాస్పద అంశాలకు సంబంధించి, సున్నితమైన అంశాలకు సంబంధించి కామెంట్స్ చేయకూడదు. ఆయన ఎమ్మెల్యేకి మించి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద హిందూ దేవాలయమైన తిరుమల పాలక మండలి సభ్యుడు. అటువంటిది హిందూ సెంటిమెంట్స్ని ఎంతగా గౌరవించాలి, మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత ఆచితూచి మాట్లాడాలి. ఏ వేదిక ఎక్కితే ఆ వేదిక భజన క్రమంలో, ఏ సందర్భం వస్తే ఆ సందర్భాన్ని మాట్లాడే క్రమంలో మరో వేదికనో లేదా మరో సందర్భాన్నో లేదా మరో వర్గాన్నో కించపరిచేలా మాట్లాడడం అవసరమా? ఇప్పుడున్న మీడియాకి, ఇప్పుడున్న సోషల్ మీడియాకి సమాధానం చెప్పగలరా? సో ఖచ్చితంగా ఎంఎస్ రాజు గారు భగవద్గీత అంశంలో మాట్లాడిన మాటలైతే తప్పే. మేబీ నేను అంటే ఇది నాకు అంత కాంట్రవర్సీ చేయడం ఇష్టం లేక నేను నిన్న ఈరోజు దాని మీద వీడియో చేయలేదు. కానీ మన సబ్స్క్రైబర్స్ చాలామంది దాని గురించి మాట్లాడమని వీడియో చేయమని అడుగుతున్నారు. కాబట్టి నా ఉద్దేశం ఏంటి చెప్పమంటే, నేను ఆయన వ్యాఖ్యలు కూడా యాక్చువల్ పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ తుఫాను ప్రభావంతో దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాము. ఒకసారి మీరు చూడొచ్చు ఆయన ఏమన్నారండి. భగవద్గీత వల్ల మన బతుకులు బాగుపడలే. రంజాన్ వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క తలరాతలు మార్చలే. భగవద్గీత వలన మన బతుకులు బాగుపడలా, రంజాన్ వలన ఈ దేశం యొక్క ముస్లింల తలరాతలు మార్చబడాల. అసలు ఏమైనా లాజిక్ ఉందా? ఏమైనా సందర్భం ఉందా? ఏమైనా అర్థం ఉందా ఆ మాటల్లో? ఒక ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలు అవి. రంజాన్ పండగ వస్తే మాత్రం ముస్లింల తలరాతలు మారిపోతాయి ఏంటి? పండగలు తలరాతలు మారుస్తాయా? మార్చవు. భక్తి, ఆ సందర్భం, అది ఒక సందర్భం. అది ఒక ఆ ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులు, బంధువర్గం అందరూ కలిసి ఉత్సాహంగా జరుపుకునే ఒక సందర్భం. అది ఒక వేడుక. ఆ వేడుకలు తలరాతలు మార్చవు, కానీ అందరినీ కలుపుతాయి. వాళ్ళు నమ్ముతున్న దేవుడి పట్ల విశ్వాసానికి సాక్ష్యంగా నిలుస్తాయి. అలాగే భగవద్గీత హిందువులకు పవిత్రమైన గ్రంథం. భగవద్గీత ఆయన బహుశా శ్లోకాలన్నీ చదవలేదేమో. చదివితే అనేక జీవితానికి సంబంధించిన పాఠాలన్నీ దానిలో ఉంటాయి. ఒక జీవితానికి సరిపడా పాఠాలన్నీ దానిలో ఉంటాయి. ధర్మం, న్యాయం, చట్టం, రాజ్యాంగం. అసలు ఇప్పుడు రాజ్యాంగంలో మౌలిక సూత్రాలు చాలా ఉన్నాయి. ఈ రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాలకు అంటే చట్టం, న్యాయం, ధర్మస్థానాలు, న్యాయస్థానాలు ఇవన్నీ ఉన్నాయే. సో ఈ మౌలిక సూత్రాల్లో కొన్నింటికి భగవద్గీతలో ఉన్న అంశాలకి సంబంధం ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. సో ఆయన బహుశా అంబేద్కర్ గారి ఈ వేడుకకి సంబంధించి ఏదో విగ్రహావిష్కరణ సభలోనే ఎక్కడో మాట్లాడారు. సరే, సందర్భం ఏదైనా కానీ ఆయన అలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. భగవద్గీత వలన ఎవరు బాగుపడలా అనేది మాత్రం కరెక్ట్ కాదు. భగవద్గీత వలన దాని వలన చాలామంది బాగుపడ్డారని చెప్పలేను, కానీ చాలామంది దాన్ని చదివి ఎంతో కొంత ప్రశాంతత పొందారు. దానివలన పాఠాలు నేర్చుకున్నారు. ఎందుకు పెడతారు భగవద్గీత? హిందువులు ఎందుకు వింటారు? బాగుపడలేరు అని వాళ్ళకి తెలియదా? లేదా బాగుపడతామని నమ్మకమేమో? ఎవరిష్టం వాళ్ళదే. కానీ ఇక్కడ ఒక మతానికి సంబంధించిన సున్నితమైన అంశాల మీద ఒక ఎమ్మెల్యే హోదాలో, ఒక టీటీడీ పాలక మండలి సభ్యుడి హోదాలో ఆయన మాట్లాడకూడదు. అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పెంట చేస్తున్నారు. ఎక్కడ ఎవరు ఏ రోజు పెంట పెడుతున్నారో తెలియట్లేదు. ఎక్కడ ఎవరు ఏ కాంట్రవర్సీలో ఇరుక్కుంటున్నారో తెలియట్లేదు. సో ఇక్కడ ఎంఎస్ రాజు గారు లాంటి వాళ్ళు కూడా ఇలా మాట్లాడితే ఇంకా అర్థమే ఉంటుంది. సో అందుకే ఇప్పుడు పార్టీ కొత్త తలనొప్పి అనమాట. మేబీ ఆయన వ్యాఖ్యలు తుఫాను సందర్భంగా తుఫాన్లో కొట్టుకొని వెళ్ళిపోయినాయి. పెద్దగా ఎవరు సీరియస్గా పట్టించుకోలే, ఇతర మీడియాలు పెద్దగా హైలైట్ చేయలే. కానీ అప్పటికే కొంత కాంట్రవర్సీ అయ్యాయి, కొంత వివాదాస్పదం అయ్యాయి. ఒకవేళ తుఫాన్ కనుక లేకపోతే, డైవర్షన్, వేరే వ్యవహారం, వేరే టాపిక్ ఏమీ లేకపోతే ఈ పాటి ఇదే రచ్చరచ్చ అయ్యేది. ఎంఎస్ రాజు గారి మాటలే రచ్చరచ్చ అయ్యేవి. నిజానికి ఆయన ఎమ్మెల్యేగా ఉండడానికి అనర్హుడని చెప్పలేను, కానీ ఆయన ఈ మాటలు మాట్లాడడం ద్వారా, భగవద్గీతకు సంబంధించి ఇలా మాట్లాడడం ద్వారా ఆయన ఒక ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవస్థానమైన తిరుమల పాలక మండలి సభ్యుడిగా ఆయన ఉండడానికనైతే అనర్హుడు, ఉండకూడదు కూడా.
థ్యాంక్ యూ.